అబ్బబ్బబ్బబ్బా ఊళ్ళో వానలు పడతాయి, అందరు ఇత్తులు పెట్టిరు, అవి మొలకలు కూడా వచ్చినాయి. నా మొగుని ఇత్తులు పెడతాం దారా మొగుడా అంటే ఇత్తు వలగ తింటాడు, ఎల్లెలకలం అంటాడు. ఏ పని శాత కాదు, అన్ని పనులు నేనే చూసుకోవాలి. కైకిలోనైతే మాట్లాడినా ఇత్తులు పెట్ట 3 రోజులకు వస్తా అన్నారు. ఇక వాళ్ళు వచ్చినప్పుడు అన్న ఇత్తులు పెట్టాలి. ఇక నా ముద్దుగల్ల మొగుడు ఏం చేస్తాడు నాడు ఇంట్లోనే అంటాడు. ఏ పని శాత కాదు. మనిషి ఓ మనిషి ఉన్నావా? బయటికి రా. ఏందే పొద్దున్నే గబ్బిల మొరినట్టు వరుతావు? ఏం సంగతి? నేనే గబ్బిల మొరినట్టు వరుతానా? ఏమైనా మానవ ఉన్నది నీకు? ఊళ్ళో కూడా ఎట్లా పని చేసుకుంటారా అందరూ? ఏం చెప్పంటావు ఇంట్లో? ఏం పని చేసుకుంటారే? పని చేసుకుంటారని బగ్గా మాట్లాడతాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అగో వానలు పడతలేవా? అందరు పత్తితులు పెట్టవేరు. పిసదాన 2 వానలు పడంగానే అందరూ పత్తితులు పెడతారు. మనం 2 వానలు పడంగానే సడన్ గా బంద్ చేసినాం అనుకో, భూమిలో పెట్టిన గింజలు ఎండిపోతే ఒక 10 వానలు పడని. అందుకే ఆగుతానా. వాళ్ళు ఇత్తులు పెడతారు, 2 వానలు పడంగానే అయ్యో పాడగానే వర్షాకాలం వచ్చింది, వర్షం ఇంకా పడతలేదు, అట్టిగా గింజలు పెట్టినాం, అట్టిగా కైకిల్లు వేస్తాను ఎడతారు. నాకు తెలివి లేదు అనుకుంటున్నావా అనే? నేను తెలివి కల్లోని 2 వానలకే పోతావా? 2 వానలకే పోతావా? 2 వానలు పడంగానే గింజలు పెడితే భూమి దిగబడద్దానే? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? భూమి దిగబడద్దానే? తుప్పుడు వాన పడంగానే ఊళ్ళో ఎవరికి పారవాగలే, టక్కన వేరు ఇత్తులు కూర్చీరు అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. అప్పుడే మొలకలు ఎత్తినాయి. అదే వాన పడకపోతే ఎత్తిన మొలకలు అవి అట్టిన పోతే కాదే. అట్టిగా పోతే ఇంకో 3 రోజులు అయితే వర్షాలు పడాయా? ఆయన పని తప్పించుకుందామా? ఇవన్నీ మాటలు మాట్లాడతాను. ఇది వర్షాకాలమేనా? ఎందుకు పడదు వర్షం? ఏంది నేను పని తప్పించుకుందామని గీసుంటి మాటలు మాట్లాడతానా? ఏం మాట్లాడతానవే? ఆయన మన భూమిని మనం చేసుకుంటే మనకే పైసలు వస్తాయి గానే. వాళ్ళు తొందరపడి 2 వానలకే పెట్టిరు అనుకుంటానా. ఇంకో 4 వానలు పడని మంచిగా పెడదాం. చెట్లు జిప్పన ఎగురెక్కుతాయే. వాళ్ళు కరెక్ట్ టైం లోనే పెట్టిరు. ఏ టైంలో ఏం పెట్టాలని వాళ్ళకి తెలియదా? ఆయన నీకు పని శాత కాదనే అయిందా? కైకిలోలను మాట్లాడిన పత్తిత్తులు పెట్ట. ఇంకేందే కైకిలోళ్ళు మాట్లాడినావు కదా, పత్తిత్తులు పెట్టుకోపో. మళ్ళా నన్ను ఎందుకు పిలుస్తానవే? ఇక కట్టుకున్నందుకు తప్పదు కదా, అందుకే వెళ్తానా. ఏంది అంటే నన్ను కట్టుకున్నందుకు పిలిచినవా అనే? అగో నేను మాట్లాడుతుంటేనే కూర్చుంటాను, పక్క పని చేసిన లెక్క. అంటే పని చేసిన వాళ్ళే కూర్చోరా గాని లేకపోతే కూర్చోవద్దానే? ఆ పత్తి గింజల సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు అయ్యా నార్మడి దున్నిపో. ఏంది పొలం కాడికి పోయి నార్మడి దున్ని అంటాను? మోటార్ వేసి పొలం తడపద్దా? అట్టిన దున్నండి వానలే వాడే ఇంకా తడిపేదే ఉన్నది, పోయి దున్నిపో. అవ్వ కొడుకు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. 15 రోజులు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా మొక్కళ్ళ మంటితోటి వరదతోటి వాన కొట్టిందని పోయి దున్నిపో అంటానవా? ఈ వానలకు గింత భూమి కూడా తడవలేదే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మోటార్ వేసి 2 రోజులు వార్పించినాక దున్నిపిస్తాగు. అవ్వో నేను చెప్పేదాకా ఏ పని చేసేటట్లేవు కదా, పోయి పొలానికి నీళ్లు పెట్టుకో. ఏమో ప్రసిద్ధి అయినట్టు బల మీద కూర్చున్నా. నా బతుకు పాడగాను. పని చేయకపోతే ప్రసిద్ధి అయినట్టవానే? నీ బతుకుల మాను పని చేయాలంటే అన్ని ప్రాసం మాట్లాడుకుంటూ కూర్చున్నావు. కొద్దిగా సిగ్గు అనిపించలేదా నీకు? నీ అవ్వ నువ్వు అన్న మాటలకు నాకు సిగ్గు అనిపించలేదే. పోయి పెగ్గయ్య బుద్ధి అవుతాంది. పోయి పెగ్గయ్య బుద్ధి అవుతాంది. ఇయ్యాల కనుక నువ్వు పెగ్గేసినా అనుకో, పిడికుతులు కుదురుతా తాదే ఏమనుకుంటాను. వెనుకటికి నీ అసంటోడే ఇగురం లేనోడు ఇత్తులు పెడితే తెల్లర వరకు చెట్టు పెరిగి పట్టణ వలిగిందట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. గట్లున్నది నీ వ్యవహారం. సరే తీయే పలుకుతుంది. పోతానా? ఎటు పోతా? పొలం కాడికే పోతా. పోపో, సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చినాక తెలుస్తుంది కదా నువ్వు ఎటు పోయినావు అనేది, అప్పుడు చెప్తావు.
నీ అవ్వని దీనికి సాగచ్చిన మాటలు మాట్లాడుతుంది. మొగడు పనికి పోకపోతే పొట్టు పొట్టు తిడుతుందా, పిడిగుద్దులు కుదురుదట. ఏమన్నంటే పసిద్దైనట్టు కూర్చుంటాను అని పొట్టు పొట్టు తిడుతుంది. నీ అమ్మని నీ సంగతి వచ్చినాక చెప్తాగమ్మా. నీ అవ్వ పని చేయకపోతే పెళ్ళ ముంగట గింత విలువ ఉండదా, గింత విలువ ఉండదా? అది అన్నే మాటలకు చెవుల సీసం పోసుకోవాలి, చెవుల సీసం పోసుకోవాలి. యాసిడ్ పోసుకున్నాం అనుకో చచ్చిపోతాం. అందుకే కోపంగా సీసం పోసుకోవాలంటారా? ఈ మాటలన్నీ ఏంటంటే బీపీ 220 పెరుగుతుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. అయినా 220 పెరిగితే నేను బతికే ఉన్నా కదా. మాటకు అంతుపంతు ఉండాలి. నీ అవ్వ నరం నాడక ఏదో మాట్లాడినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతానా? నీ అవ్వని దాని మాటలు తలుచుకుంటా మైండ్ బ్లాక్ దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది, దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. ఈ బొమ్మ బాగుందంటే ఒక పెగ్గేయాలి, పెగ్గేయాలంటే జేబులో రూపాయి లేదు. ఎవరు ఉన్నారు? మా అత్త దగ్గరికి పోతా. టైంకు మా అత్త ఆదుకుంటాను నన్ను. దాన్ని 500 అడుక్కుంటా, గట్టిగా ఎత్తా. ఇక నా పిల్లం ఏమంటదో పోయి చూస్తా, పోయి చూస్తా. ఆపతత్తనేమో పైసలు ఇవ్వని వస్తారు. ఇప్పుడు వెళ్ళి అడుగుతానేమో రేపురా మాపురా దెంకపోతానమ్మా అంటారు. ఈ పైసలు ఇవ్వద్దు కంటి కావచ్చు. శంకరి ఎటు పోతున్నావురా? నీ దగ్గరికి అత్తాన్ని. నా దగ్గర ఏమున్నదిరా? నీ దగ్గర ఏమి లేదే అత్తానే. నేను ఏమున్నదా చెప్పురా. నీ దగ్గర పైసలు లేవానే, గందుకే అత్తానా? పైసలకైతే మా అత్తావు. ఎప్పుడన్నా అత్త మంచి చెడ్డ అరుచుకున్నావురా? నిన్ను నేనేం అరుచుకోవన్నే, నువ్వే మహారాణి లెక్క బతుకుతాను. నువ్వే నన్ను అరుచుకోవన్నే. నిన్ను నేను అరుచుకుంటానా గాని నువ్వు నన్ను అరుచుకుంటలేవురా. ఏం అరుచుకోవాలి చెప్పే. మరి అత్త ఒక్కతే ఉన్నది, ఇక పొలం పనులకింత ఆసరైదామని ఉన్నదారా? పైసలు అవసరం ఉంటుందైతే అత్త మతికి వస్తుంది. ఏంది ఆసరగా అన్నా? నువ్వు నన్ను చిన్నప్పటి సందు చూస్తాను. ఎప్పుడన్నా నేను పనులు చేసిందానే, మా పనులే నేను చేసుకుంటలేను. ఇవాళ మీ బిడ్డ పొద్దున పొట్టు పొట్టు తిట్టిందే. పత్తిత్తులు పెట్టడం దారం మొగడంటే సాతగాని మాటలు మాట్లాడతానమని ఇజ్జత్ లేని తిట్లు తిట్టింది. దాని తిట్లకు నా మైండ్ బ్లాక్ అయిందే. అందుకే పెగ్గేద్దామని బయటకు వచ్చిన. పెగ్గైందంటే జేబులో పైసలు ఉండాలి కదా. పైసలు ఉండాలంటే నాకు ఎవరు ఇస్తారే, నువ్వు తప్ప. అందుకే నీ దగ్గరకు వస్తానా. నువ్వు ఒక 500 ఇచ్చినావనుకో ఆపెత్తే నీ బిడ్డ తిట్టండి మర్చిపోతానే. లేకపోతే మైండ్ బ్లాక్ అవుతుంది, మైండ్ అని బ్లాక్ అవుతుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అర్థమైతుందా? ఒక 500 అత్త ఆపెత్తా, నీళ్లు తక్కువ పోసుకుంటా. ఎందుకంటే ఎక్కాలి కదా. నడుచుకుంటూ వస్తంటే నా చెవులో దాని మాటలు నత్తంది, దాని చెవులో నా మాటలు నత్తంది. ఎవడే గిఫ్టీ గాడు? చెవులో నా మాటలు నాకి నత్తానే, దాని మాటలు దానికి నత్తానే. ఏంద్రా శంకరి, దాని చెవులు వినబడతారని ఈ చెవులు వినబడతారని పిస పిస మాట్లాడతానేంద్రా? అగో చూసినావా అని అత్త, నువ్వే పిస పిస మాట్లాడతానమని అంటున్నావు. ఆ దిట్టిన మాటలకు నేనెంత పిసోని కావన్నే. దాని మాటలు నాకు బ్యాక్గ్రౌండ్ లీనత్తానే, బ్యాక్గ్రౌండ్ లీనత్తానే. మనసులా ఒక 500 అత్త ప్లీజే. బిడ్డ అన్న దాంట్లో తప్పేమున్నదిరా? అదేమన్నా బయటికి పనికి పోమ్మంటుందా? మీ పనులు మీరు చేసుకుంటేంద్రా శంకరి? మా వేసుకుంటాం గాని తలకాయ వేడెక్కుతాంది. ఒక 500 ఇట్లా నువ్వు ఎప్పుడన్నా నా మాట విన్నావురా? ఇత్తపా. మా అత్త బంగారం. ఇది అట్టిగానే నాంతది. అవునే వెన్నెలా? చెప్పు సూర్యుడు. ఏందే నెత్తుల ఈదులన్నీ? షాంపూ పెడతలేవా? షాంపూ పెడితే ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి అని పెడతలేను. మరి షాంపూ పెట్టకపోతే ఏం పెడతాన్నవే? ఇంకో ఈట సబ్బుతో బట్టలు పిండుతాం కదా, పిండంగా మిగిలిన ముక్కు ఉంటది కదా, అదే పెడతాన్నా. ఓ పిసదానా, బట్టల సబ్బుతో బట్టలు పిండుకుంటారు కానీ ఎవరైనా నెత్తులు రుద్దుకుంటారే? నీకేం తెలియదురా సూర్యుడు. వెనకట బట్టల సబ్బులు పెట్టుకోకపోతే షాంపూలు పెట్టిరా ఏంది? ఏందే ఎట్లయినా పేర్లు చూస్తానని ఏంద్రా అని అంటానవా? నేను పేర్లు చూడపో. ఏం మాట్లాడతాడు నువ్వు? నీ చూసుడేమో కానీ నెత్తిని ఒడుచుడే ఎక్కువ ఉన్నది. పాపం పోనీ అని పేర్లు చూస్తే కుక్కింది అంటున్నావే. అందుకే నువ్వేం పని చెప్పు నాకు చేయబుద్ధి కాదు. ఓ మొగోడా, ఓ మొగోడా. అమ్మ బాబాయ్, దోషుడు పేర్లు చూసినట్టు మాట్లాడబడితే ఒక 2-3 అంతకాలు కుక్కి. ఏందే ఇప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకున్నావే? దొడ్డు ముక్కుదానా?
నీ ముఖం చూసుకున్నావురా షిప్ప మొక్క పోడా ఏమో నన్ను చూసుకోమంటాను అరే తుప్పా చదవా ఏందే నువ్వు పెళ్లి శుభ్రులకు వచ్చినప్పుడు ఈ మోకాన్ని చూసే కాదే చేసుకుంటే ఈయన చేసుకుంటా లేకుంటే నీళ్లు లేని బాయిలో దురుకు సత్తానో కాదే ఇప్పుడు షిప్ప మొక్క కూడా అంటానవా ఈ ముఖాన్ని చూసే బొందల పడ్డా చేసుకున్నాక ఇక తప్పుతుందా అనుభవిస్తాను అబ్బో గట్ల అన్నకే వెన్నెలా అబ్బచ్చి గడ్డం గుచ్చుకుంటాంది అయితే ఇప్పుడు పోయి గీకెచ్చుకోనా ఏంది ఈ కచ్చుకుంటావా గడ్డం ఉంటేనే నీ ముఖం ఇంతో అంత చూడబుద్ధి అవుతుంది లేదనుకో ఇంత చూడబుద్ధి కాదు ఈ కచ్చుకోకు ఉండనిత్తి మరి అట్లయితే ఎట్లనే నీకు గుచ్చుకోపోతే నాకు నొయ్యదా ఆవురా సూర్యుడు నాకు గుచ్చుకోపోతే నీకెట్లా నొత్తదిరా నీకు గుచ్చుతే నాకు గుచ్చినట్టు కాదా అని గందుకే గిక్కెచ్చుకుంటా అంటానా అందుకే నువ్వు నాకు నచ్చినవురా సూర్యుడు అందుకే నేను చేస్తున్నా ఎవరు భయపడకండి ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్ము ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు అబ్బా దాని వల్ల కొడుతుంది కానీ నీకు గడ్డమే ఉంది కదా సూర్యుడు నేను కొట్టిన దెబ్బ ఎట్లా తాగుతుంది తాకలే కాల్పుదంటే ఇది కూడా కొట్టే ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు నేను ఎన్ని దెబ్బలు కొడితే అన్ని దెబ్బలు తింటావురా సూర్యుడు అబ్బాయి వాళ్ళ చికెన్ తిన బుద్ధి అవుతుంది తీసుకురావారా సూర్యుడు ఇదంతా తొండి ఇప్పటిదాకా గంట ప్రేమగా మాట్లాడింది చికెన్ కోసమే కదా లేదురా సూర్యుడు అదంతా ప్రేమ కొద్దీ మాట్లాడినా గాని పెళ్ళా మనకి చికెన్ కూడా తీసుకురావా సూర్యుడు అబ్బా నువ్వు ఊకే సూర్యుడు అనకే బస్సుకు యాలైనట్టు అనిపిస్తుంది నీ బస్సుకి యాలైతే నాకు కైకిల్కి యాలైతుంది కానీ చికెన్ తెత్తపోతేవా సూర్యుడు అబ్బా గంట ప్రేమగా అన్నందుకు తేనాయే అబ్బా మా సూర్యుడు దొంగ అబ్బో నువ్వు గట్ల అనకే అట్లా అంటే ఈయనే ఉండే బుద్ధి అవుతుంది నేను అనగాని పో పోతా తెత్త చికెన్ తెత్త చికెన్ నా పెళ్ళంగి ఇచ్చింది నేను చికెన్ తెత్తా 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 అవునే కానీ వెన్నెల ఏం కూర తెచ్చుకున్నావు ఏం చెప్పమంటావు అక్క ఇలా చికెన్ తిన బుద్ధి అవుతుందని నా గడ్డ మొక్కపోనికి చికెన్ తెమ్మన్నా తెచ్చిండా అటే వీకిండు ఇక యాళ్ళ అవుతుందని ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని వచ్చిన అక్క అయ్యో ఎంత పని చేసిండానే అవక్క నువ్వేం కూర తెచ్చుకుంటాను నిన్నది చేపల కూర ఉంటే ఇంత పులుసు పోసుకొని వస్తున్నా అయితమే కానక్క నువ్వు సద్దెందుకు తెచ్చుకుంటలేవే మధ్యాహ్నం దాకా మీతో పని చేసి ఇంటికి పోయి తినత్తా అవునా అరే అల్లుడు చికెన్ కొనిస్తాను పొట్టవాలి కదా ఆయనవరా ఇప్పుడు నాకు చికెన్ ఎట్లా మరి ఉన్న పైసలు వచ్చినాయి అయ్యో నువ్వు చికెన్ అంటే ఎటు పోతానమ్మా అని అన్నా కదా అత్త చికెన్ తెమ్మన్నా కానీ మంది మీద కూర్చున్నాక చెప్పినావు మరి ఇప్పుడు పట్టుకపోతావా అప్పుడు పట్టుకపోతావా అంటే చికెన్ అంటుకొని అత్త కైకిలు పోతుందిరా అన్నావు అత్త కైకిలు పోయింది నువ్వు చికెన్ కాడికని వచ్చినావు మనం ఇక్కడ కూర్చున్నావు ఆ చికెన్ పైసలు నువ్వు నాకు ఇచ్చినావు ఇచ్చిండ్రా ఇచ్చినాక నేనేమన్నా మందు తాగినాక నీకు చికెన్ కొనిస్తేనే మామ అన్నానా ఆయన మామ నీ చికెన్ పక్క పెట్టు కానీ ఇవాళ మా అత్తను 500 కడుక్కొని ఆఫ్ తాగినా అవి ఒడిచినాయి నువ్వు ఎదురొచ్చినావు నీ పైసలు కూడా ఖతం చేసిన నీ అవ్వ నీ బిడ్డ తిట్లకు ఎంత మందు తాగినా ఎక్కుతలేదు మామ ఎంత మందు తాగినా ఎక్కుతలేదు మామ మరి ఇప్పుడు నేను ఏం చేయాలి రాళ్ళుడు ఊకో మామ నీ అత్తకి ఏం చెప్పాలి రాళ్ళుడు చెప్పలేదు మామ నీ చికెన్ ఇయ్యాల కాకపోతే రేపు 4 కిలోలు ఇత్తులు పెట్ట రాలేదని ఇత్తులు పెట్టబోవాని నన్ను పొట్టు తిట్టింది మామ ఎవరురా బిడ్డరా నేను బతికేందుకే మావా ఏడు రాళ్ళుడు నేను చచ్చిపోతేనే మావా ఏడు రాళ్ళుడరా
నువ్వు ఇప్పుడు చికెన్ ఇప్పియకపోతే నువ్వు ఏడోకురాలుడా. మామ నాకు భూమి లేదా, నాకు ఇల్లు లేదా, కానీ నీ బిడ్డ నన్ను ప్రసిద్ధ అయినట్టు కూర్చున్నవేందే అన్నది. ప్రసిద్ధ అయినట్టు కూర్చున్నవేందని అంటే నా మానం ఏంది మామ. కొత్త మాట అన్నా అదిరా బిడ్డ. అయ్యో ఆ చూపు గట్ల సున్నితంగా ఉంటది కానీ లోపల అంత మాసేనే, లోపల అంత మాసేనే మామ. మామ మరి ఇప్పుడు ఎట్లా రాలుడు? ఆయన ఇంకో కోటర్ తాగుదాం మామ, ఉంటియ్య రాదే. ఎవరా పైసలు ఉన్నాయని నువ్వే తీసుకుంటువే? అయ్యో అది కూడా నీవే. నీకు ఉద్దరిగారా మామ ఎవరన్నా? నాకు పర్పస్ ఉన్నా అదిరా, నీకున్నంత పర్పస్ అలుడా. ఆయన నీ ముఖం చూస్తే ఇచ్చటోళ్ళు కూడా ఇయ్యరు మామ, ఇచ్చటోళ్ళు కూడా ఇయ్యరు మామ. అసుంటి బంగారు ముఖం నీది. చూడు ఎట్లున్నదో, గూనె పెంకటిల్లు కదా చిప్ప ముఖం ఉన్నట్టు. అబ్బా మొత్తం ముగ్గు మొత్తం అయితే ఇల్లే కట్టచ్చు, ముగ్గు పోతే ఇల్లే కట్టచ్చు. అయినా మొత్తం నాకు సమస్య అయితే లేదు మామ. అది నన్ను ఎట్లా అనేది దాన్ని ఇయ్యాల మందు తాగి దాన్ని కొడదామంటే మందు ఎక్కుతలేదు, నువ్వు దేవంటే నువ్వు చల్లబడ్డావు. సరేరా. అయినా మామ నువ్వు పాపం అత్త చికెన్ ఏమన్నది అనుకో, నువ్వు ఎగిరేసుకుంటే నీ చికెన్ పైసలు కూడా నేనదైనా. అయినా ఇంకో ఒక అడిగి పోదాం, ఆడిత్తడు ఉద్దరా, చెరో కోటర్ గుద్దుదాం, చెరో కోటర్ గుద్దుదాం. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదా. నువ్వు ఇంటికి పో, నేను మా ఇంటికి పోతా. అర్థమైతుందా? సరేనా? సరేనా బా అంటాను. ఆయన అత్త స్పెషల్ గా ఇయ్యాలని నిన్ను ఎందుకు చికెన్ తెమ్మన్నది? ఏమోరా గిచ్చింది చికెన్ తెమ్మన్నదిరా. ఏయ్ దొంగ చెప్పు చెప్పు. అరే అల్లుడు, ఎన్నెళ్ళేంది సూర్యుడు అని ఇట్లా అన్నదిరా మీ అత్త. సురుకు అన్నదిరా, గిచ్చింది చికెన్ తెమ్మన్నది. ఎన్నెళ్ళేంది పానం అంతా ఇట్లా 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 అయిందిరా, ఇట్లా 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 అయిందిరా. నువ్వు గండు వీళ్ళు లేదురా, ఉన్న పసులను గుంజుకుంటుంది. ఇప్పుడు అది కైకిలో ఎత్తదిరా. ఏం చెప్పాలరా దానికి అల్లుడు? అరే ఏమంటది మామ, బంగారం వల్లే అల్లుడు గండి విల్లోలా ఎదురు పడ్డాడు, ఉన్న పైసలు కొట్టిండు. చికెను రేపు మాదెత్తనని చెప్పు, ఏమంటది? ఏమన్నది? అనకొనక సూర్యుడు అని గిట్లా అన్నదా? ఇంకేంది అట్లా అన్నదంటే ఏమన్నది? అయ్యో సంతోషంగా తాగిండు కావచ్చో అనుకుంటది, తాగిండు కావచ్చో అనుకుంటది. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే అల్లుడు మా చెప్తా, ఏమన్నారా మరి అత్త? ఏమంటే నిన్ను ఏమన్నది బా? సరే మరి క్వార్టర్ తాగిస్తాను కదా, మనిషి ఎంత తాగిన అటు పోతా, నువ్వు ఇటు పోదు. మామా ఇవాళ ఇంటికి పోయినాక గుండు సూది గుండు సూది గుచ్చుకుంది, గుండు సూది గుంజిందయ్యా గుండె నాది. అంతేనా? ఎవరా అల్లుడు చికెన్ తీసుకుపోతే మంచుకుండు ఏమంటుందేమో, లేకపోతే ఇప్పుడు ఉత్తదేనా? ఏమోరా గుండు సూది గుండు సూది గుచ్చుకుంది, గుండు సూది గుచ్చుకుంటే గుండు సూది గుంజిందయ్యా గుండె నాది. తగ్గించన నొప్పి ఊది ఉప్పు పూది, పగటి వేళల ఒక్కసారి, పగటి వేళల ప్రతిసారి నీకు నాకు ఉన్నది. రాలే రావాలి రావాలి రావాలి, కమాన్ కమాన్ బేబీ. ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? కుక్క ఏమైనా కలిసిందే? అయిందా? పెగ్గేసేసిన కప్పముద్దడా. ఎందుకు తాగొచ్చావు మళ్ళా? అవుదా అన్న కదా నన్ను అనరా మాట్లాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంది నేనా? ఏమన్నా నీకు గట్టుగాను? రిపీట్గా మళ్ళీ ఏమన్నావు? ఏమన్నా? అన్ని పంచులు వేసావు నా మీద, అందుకే వచ్చిన. నీకు తాగడానికి సోక్ అయిపోయింది. ఆయన నేను బయటప్పుడు జిన్ను పాయింట్ వేసిన, పేరోలు పెట్టిన, సెంటు मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ కొట్టుకున్నానా? అబ్బా వెనకట ఏదో సాత్రం ఉన్నాయి, ఏదో ఎత్తే అనద్దు కానీ పోనీ ఇక. పొద్దుగా పోయినావు, ఏమైనా తిన్నావా లేదా? అమ్మా
గోలా ఏమిరా ఏమట్లా అరుస్తాడావు కుక్క ఏమైనా గడిచిందే మొగడు తాగచ్చిండు రిమ్మ మీద ఏడేడ కొడతాడు అన్న బాధకు నన్ను తాగరాగా దిగన్నని ఏమన్నా తినొచ్చినావా ఏమన్నా తాగొచ్చినావా అని నటిస్తాను కదా ఛీ, అంత వాసన గబ్బత్తాన్ని ఏం మంది అయినావు? ఫారెన్ మంది అయింది రెడ్ రేబుల్ బ్లాక్ రేబుల్ వడకా చిన్నాపు నేను తాగేదే పోసి వాసన రాకపోతే స్మూత్ వస్తుందా నవరత్నం వచ్చినట్టు పాన్ తిన్నట్టు స్మూత్ వస్తుందా డబ్బు వస్తుంది. సరే పాడగాను కక్కత్తంది నాకు. అమ్మా అక్కందా ఈ మూతితోటి ఒక ముద్దు పెట్టానా చీ పాడగాను ఎట్లా పాడైనా మూతి అంతేనా అబ్బా మరి తాగ ముందుకు పెట్టు అంటావు ముద్దు ఎప్పుడు అమ్మో దొంగ నేనే బయటపడతా నువ్వేం బయటపడవు తాగి అంత పిస పిస వాడు చెప్తానా? మరి ఎప్పుడు పెట్టినావు అంటావు పెళ్ళం మగరమేనా ముద్దులు పెట్టుకోవా ఈ ముద్దులు పాడగాను దాని దగ్గరికి నాకు సరే. డబ్బు వాసన వస్తాను. సరే ఇప్పుడు ముద్దు పెట్టా రేపు ముఖం కడుక్కున్నాక పెట్టానా మరి చీ పాడగాను అంటే ఏం మాట్లాడతాను తాగిన మైకల్లా? అరే తాగిందే రేపు వచ్చినందుకు మళ్ళా మైకం అంటానమేందే మైకం వచ్చినందుకే తాగుతారు బోడు కక్కొచ్చేటట్టు. అరే తాగింది ఆఫీసర్ సైజే గట్లా వస్తుంది తక్కువ రేటు కదా ఆ మూతి దూరం పెట్టి మాట్లాడు. అరే తాగినా నీకు తెలియదు దానే అబ్బా ఊకుంటాండే పగ్గ చేస్తాను మీద నీకు తాగడానికి ఎవరు ఇచ్చిర్రు? పైసలు ఎవరు ఇచ్చారు? నిన్ను అబ్బాయి నన్ను పట్టుకొని కొడతావా తాగిందానే నీ అబ్బా ఇలా తాగినామని ఊకుంటానా? రేపటి నుంచి పనికి ఇట్లా పోలేదో అప్పుడు చెప్తావు నీ సంగతి. నీ అవ్వా నువ్వు ఎప్పుడైందే నా శైలిలో నేను పోతా లోపల బా. మోసాల్సి అవ్వా ఇట్లయితే ఇంటది లేకపోతే అమ్మ ఇంటదా నా మాట మా ఎర్రమామ సూర్యుడు గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుచ్చుకుంటే అయితే కావచ్చా ఏది ఉన్నా ఇంట్లో నిన్ను చూస్తే పానం అంతా ఎన్నెల నా మనసంతా ఆగుతలేదు ఎన్నెలా ఉన్నావా నిన్ను సుత్త పొరకాసు వెట్ట బుద్ధి అవుతుంది ఎన్నెలో ఏందా ఇవాళ గుండు సూది ఏంది బాగా కన్ను కొట్టినావు? చికెన్ దగ్గర గడ్డ పోడా అంటే ఏం చేసావు నువ్వు? అబద్ధోడే చికెన్ తెద్దామనే వేయండి మన శంకరాలను కలిసిండు కథం కథం పెట్టినవా? ఆగు నేను నిన్ను కొత్తం పెడతా. అదే తీసుకొస్తా మసాలా నూరు పెట్టుకో. నేను చెప్తానే రేపు చెప్తా మరి నీ అవ్వ కైకిల్లోళ్ళు ఎందుకే అని ఇవాళ పోయి నేనే మా దోస్తుగాళ్ళని తీసుకుపోయి పత్తి గింజలు పెట్టించిన పత్తి గింజలు పెడితే పెయ్యంత పరపర అన్నది పచ్చి గింజలు పెట్టినా కదా ఇంత పచ్చి చికెన్ తిందామనుకుంటే పొట్టు తిడుతుంది దాన్ని పైసలు అడిగింది అనుకో అబ్బో మగోడా ఒక్కరోజు పని చేసి చికెన్ కావన్నా అంటది అందుకే ఇంకో చికెన్ పైసలు లేక కోడి కాళ్ళు తెచ్చుకుంటానా మంచిగా కాల్చుకొని దగ్గరికి పులుసు పెట్టుకొని తింటా ఎందుకంటే పొద్దంతా పత్తి గింజలు పెట్టినా కదా పెయ్యంతా పరపర అంటుంది పోయి తిన్నామనుకో పానం చల్ల పడుతుంది అరే శంకరి పత్తి గింజలు శని మొత్తం నువ్వే పెట్టినమాట కదా పనికి అంగినావు. ఇక పనికంగపోతే ఏం చేయండి అత్త ఊగా అట్లనే తిరిగింది అనుకో తిరిగిపోతా అని నీ బిడ్డ పొట్టు తిడుతుంది అందుకే బుద్ధి తెచ్చుకొని ఇవాళ పత్తి చేనులో మా దోస్తుగాళ్ళని తీసుకుపోయి మొత్తం పెట్టచ్చిందే మంచి పని చేసినా కానీ అదే కానీ చేతులు ఏంటది? ఇంకో పొద్దంతా పని చేసినా గానే పెయ్యంతా పరపర అంటుంది నీ బిడ్డను చికెన్ పైసలు అడుగుతా తిడుతుంది అని కోడి కాళ్ళు తెచ్చుకుంటానే అమ్మ కాల్చుకొని దగ్గరికి పులుసు పెట్టుకొని తింటా. అయ్యో గజేంద్ర శంకరి నన్ను పైసలు అడుగు తీయపోదేనా కోడి కాళ్ళు తింటావురా? ఇగో అత్త అడిగినన్ని రోజులు పైసలు ఇచ్చినావు
ఇక ఎన్నిసార్లు ఇత్తవే? నాకు కూడా తీసుకున్నందుకు మంచిగా అనిపించలేను. ఇక నేను కూడా మారిన్నే, పనికి అంగిన కాదు పో అంటే ఇన్ని రోజులు నీ దగ్గర తీసుకున్న పైసలు నీకు తెరుపుతానే. అబ్బో మా అల్లుడు మారిండు, నువ్వు మారితే నాకు సంతోషమేరా. సరే కోడి కల్లుడు కట్టుకొని పులుసు పెట్టుకొని తినుకో. సరేనా అత్త? మా అత్త సంబరపడుతుంది నేను పని పోయినందుకు. ఊళ్ళు ఇంకెంతో సంబరపడతారో ఏమో. అబ్బా ఎంత కమ్మడి వాసన వస్తుంది. పచ్చకూర ఎందుకని అండిన కూర తీసుకుపోతాను అన్న వెన్నెలకు. అబ్బా ఈ కూర తినిపిస్తా ఇవాళ. గుండు సోది ఇక వస్తుంటది. గుండు సోది దానికి తినిపియాలి. అగో ఏందే ఎర్ర మామ 3 బాట్ల అరిచేతుల గంజు పట్టుకొని పోతావు, ఏంటిది అది? అరే మీ అత్తకు చికెన్ తీసుకుపోతానరా? చికెన్ తీసుకుపోతానవా? పచ్చిదా అండిందా? అందిందేరా. ఆహా, అత్త కట్టం కావద్దానా? అవుగాని గవేంద్రాలుడు ఇవా మావా? అయ్యో నువ్వు ఎప్పుడు మర్చిపోయినా నేను. నీ అవ్వ ఈ పక్క పొంటోళ్ళు కోడి కాళ్ళు తెమ్మంటే పట్టుకపోతానే. కోడికాళ్ళ ఎందుకురా? అయ్యో నీకు తెలియదుగా మామ, ఆషాఢం వచ్చింది కదా, ఆషాఢం వస్తే ఆలుమొగలు కోడి కాళ్ళు తినన్నట్నే మొన్ననే మేము తిన్నాం. నువ్వు బజారుకు పోతానవా తేశంకర్ అంటే పక్కోళ్ళకి పట్టుకపోతానే. ఈ ఆషాఢంలా ఆలుమొగలు కోడి కాళ్ళు తినపోయినాం అనుకో, గొడవలు పెట్టుకొని విడిపోతారట, విడాకులు ఇస్తారట, ఎక్కడ కాకుండా పోతారట. అందుకే చెప్పన తింటాను. నువ్వు అండిన చికెన్ ఏం తింటావు? అబ్బా అల్లుడు అవన్నీ జరుగుతాయిరా. అయితే అండిన కూడా నువ్వు తీసుకోపో ఆ కోడికాడు నాకి. అరే వాళ్ళకు తెత్తనని మాట ఇచ్చిన మావా. అరే వాళ్ళు ఎక్కువనా నేను ఎక్కువరా నీకు? అరే నువ్వు ఎక్కువ కానీ నీకు రేపు ఇట్ట తీయే. ఇప్పుడు తీసుకోపోరా, అది నేను తీసుకొని పోతా. అవ్వ నువ్వు మావ కాబట్టి ఇచ్చిన సరేనా? చెప్పన పోయి తినూరు, లేకపోతే ఇద్దరు ఆలుమొగలు ఇటుపోతారు. అట్లా అల్లుడా? అబ్బో నా వెనైనా కావాలరు ఈ కోడికాలు దానికి చండించుకొని తింటా. పో అబ్బా ఎర్రిమామ అంటే ఎర్రిమామ, కానీ నిజంగానే గింత ఎర్రిమామ అనుకోలే, గింత ఎర్రిమామ అనుకోలే. అబ్బా రవలి నీ అవ్వ అదృష్టం అంటే గిదే కావచ్చు. కోడికాళ్ళు ఎర్రమామకి ఇచ్చిన ఆయన కూర తింటానా? ఈ పెళ్ళం నీ అవ్వ, నా పెళ్ళంతో నాకు గోసే ఉన్నది. నీ అవ్వని ఈ కూర ఎక్కడదంటే మా దోసగాళ్ళని తీసుకుపోయి మన పత్తి చేనులు ఇత్తులు పెట్టినా గానే దావత్ ఇచ్చిన మిగిలిన కూర నువ్వు తింటామని నీకు కూడా పట్టుకొచ్చింది అన్నావు అనుకో, అది కూడా సంతోషపడుతుంది. కానీ దానికి ఇంత ఎత్తా, నేను ఇంత తింటా. ఆయన పెళ్ళానికి పెట్టింది నాకు తిననే బుద్ధి కాదు. పాపం అది బాధలైనా సంతోషంలైనా నాతోటే ఉంటది కాబట్టి అది తిన్నాకనే నేను తింటా, అది తిన్నాకనే నేను తింటా. రవలి ఓ రవలి, అగో ఏంది గంజ చేతిలో పట్టుకొని వచ్చినావు? అబ్బా ఘాటుకే మస్తు తగ్గత్తండి. ఇవాళ మన పత్తి చేనుల ఇట్లు పెట్టించిన కదా, మా దోస్తు వాళ్ళకు దావత్ ఇచ్చిన. వాళ్ళు తినంగా కూర మిగుడితే పట్టుకొచ్చింది. నేను కూడా అలా తిందాం అనుకున్నా గానీ నేను నిడిచిపెట్టి నేను ఎట్లా తింటానే. నువ్వు తిన్నాక నేను తింటా, ఏమంటావు? ఏంది నేను తినండి నువ్వు తినావా? మిగిలింది నా కోసం పట్టుకొచ్చినావా? అవునే నీకోసమే తెచ్చిన. అబ్బా నీళ్ళు ఎంత మార్పు వచ్చింది. లోపల పోయి తిందాం. కూర ఘాటు బాగున్నది, లోపల ఉడకపోతుంది. ఈ నదినే ఈడనా? ఏం కాదు, తిను. ఇంకా నువ్వు తిన్నాక నేను తింటా. తిను తిను నువ్వు కూడా. నువ్వు తిను, తిన్నాక నేను తింటా. తినే అగో తినంటే తిను. నేనే అండినా. మస్తు వాసన వస్తుంది. తిను. తిన్నా నువ్వు కూడా. అరే నువ్వు కడుపు నిండా నేను, నువ్వు మంచిగా కడుపు నిండా తింటేనే నేను సంతోషంగా ఉంటేనే. నీ వాసన చూస్తా, నువ్వు ముక్క కొరకు కొరకు. నువ్వేదో తింటలేవో. తింటా కొరకు. నేను తింటావాలని అనుకుంటారేమో. లోపల ఘాటు బాగలేదా? ఘాటు ఉంది. అది మొత్తం తిను. ఆ బొక్క కరకరాలు ఈ గిన్నెలు ఉంచు, ఉంచు మిండకు కుక్క పడుతుంది. తిను, ఇంకో ముక్క తిను, తిను ఇంకా ముక్క తిను. ఎందుకు ఎట్లున్నదే? కమ్మ ఉన్నది. అంతేనా? అబ్బా నువ్వు కడుపు నిండా తిన్నావు, నాకు చాలు. సంతోషం.
వెన్నెలా ఓ వెన్నెలా 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 ఓ వెన్నెలా చీ అవేంటి కోడికాళ్ళే గబ్బెలు తెచ్చినావు ఇబ్బంది తెచ్చిన అంటే నావే ఆషాఢంలో కోడికాలు తింటే ఆడుమోలు మంచి కలిసి ఉంటారట్నే ఏంది కోడికాలు తింటే కలిసి ఉంటారా ఎవరు చెప్పారు నీకు శంకరాలుడు చెప్పిండే ఆయన చెప్తే ఇవి పట్టుకొచ్చినవా అవునే నువ్వు చికెన్ తెమ్మన్నావు కదా అండిన చికెన్ ఆనికి ఇచ్చిన వాడు ఇచ్చిన కోడికాలు నేను తెచ్చిన ఓ ఎర్రోడా ఎర్రోడా అంటే నువ్వు నిజంగానే ఎర్రి మొక్కు పొనమైనావు కదరా ఆగో అట్లేందుకంటానవే అయ్యో ఆషాఢంలో కోడికాలు తింటారా అండిన కూర ఆయన తీసుకపోయాడు ఉత్తకాలు నీకు ఇచ్చిండు నిన్ను ఎర్రోని చేసిండు అంటే నన్నాడు ఎర్రోడిని చేసిన ఆడే చేసుడు అంటున్నావా నిన్ను నిజంగానే చేసిండు శంకర్గా గుండు సూది వేస్తేనారా వెల్కమ్ టు బొమ్మరాజ్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్. కోడికాలు ఇస్తావు